హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళంతా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టుకొని మన అప్కమింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, మన సుహాస్ అన్న న్యూ మూవీ గొర్రె పురాణం ట్రైలర్ అయితే రిలీజ్ అయింది భయ్య. ట్రైలర్ చూడగానే నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి. మనం చాలా మూవీస్లో యానిమల్స్తో మూవీస్ తీయడం చూసాం, ఏగతో సినిమా తీయడం చూసాం, కుక్కతో సినిమా తీయడం చూసాం, ఆఖరికి ఏనుగుతో సినిమా తీయడం కూడా చూసాం. బట్ ఈ మూవీ విషయానికి వస్తే గొర్రెతో సినిమా తీశారు భయ్య. మీరు విన్నది కరెక్టే, గొర్రెతో సినిమా తీశారు. ట్రైలర్ చూడగానే నేనైతే షాక్ అయిపోయా. స్టోరీ లైన్ చూసుకుంటే గొర్రె మీద కేసు వేస్తారు భయ్య. అండ్ గొర్రెని జైల్లో కొన్ని రోజులు రిమైండ్లో కూడా పెట్టినట్టు చూపించారు. మన సుహాస్ అన్న గొర్రెకి జైలు మేట్ అంట ఈ మూవీలో. అండ్ అంతేకాదు, ఈ మూవీలో కొన్ని కాంట్రవర్సీ పాయింట్స్ టచ్ చేసేలా ఉంది ట్రైలర్ చూస్తుంటే. కొన్ని మతాల మధ్య గొడవలు జరగడం చూపించారు. అండ్ ఆ గొడవలో గొర్రె వల్ల వచ్చినట్టు చూపించారు. అసలు గొర్రె కేసు పెట్టేంతలా తప్పు ఏం చేసింది? మతాల మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ మూవీలో సుహాస్ అన్న క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? ఈ గొర్రె పురాణం మొత్తం తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. సుహాస్ అన్న స్టోరీ సెలెక్షన్ అయితే చాలా బాగుంది భయ్య. అండ్ సుహాస్ అన్న యాక్టింగ్ గురించి తెలిసిందే కదా. ఎలాంటి మూవీ తీసినా తన యాక్టింగ్ కంటే ఒక మార్క్ అనేది క్రియేట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేయడంలో ముందుంటాడు సుహాస్ అన్న. అండ్ ఈ మూవీతో డెఫినెట్ గా ఇట్టు కొడతారనిపిస్తుంది. ఈ ట్రైలర్ మీరు కూడా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి గైస్. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.